ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఇది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే వస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, మేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫిమేల్స్కి చేసినట్లే మేల్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంటుందా? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, దీనిపై మాట్లాడడానికి మనతో పాటు అన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఇది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే వస్తుంది, మేల్స్లో రాదు అని చాలామంది మగవాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. మరి అంటే అది అపోహ అండి. ఓకేనా, మేల్స్ కూడా వస్తుంది. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది. బట్ మేల్స్లో ఫిజియలాజికల్ కండిషన్ ప్రకారం చూస్తే మేల్స్లో బ్రెస్ట్ ఉండదు, ఓన్లీ బ్రెస్ట్ బడ్ మాత్రమే ఉంటుంది. అంటే తక్కువ కణజాలం ఉంటుంది, ఎక్కువ కణజాలం ఉండదు. సో కానీ మేల్స్లో కూడాను బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. అంటే ఎంత పర్సెంట్ అంటే ఇప్పుడు యాజ్ అంటే ఇన్ జనరల్గా చెప్పుకోవాలంటే కనుక ఒక 10 ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్కి తీసుకుంటే ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ లాగా అలా చెప్పచ్చు, అలా తీసుకోవచ్చు అండి. ఓకేనా, అంతే. మరి ఇన్సిడెన్స్ ఫీమేల్లో ఎక్కువగా ఉంటుంది, మేల్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఒక స్పెసిఫిక్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్కి కొంచెం జెనెటిక్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందండి. అదే ఫీమేల్స్లో అంటే BRCA1, BRCA2 అని 2 జెనెటిక్ మ్యుటేషన్స్ కామన్గా చేసేవండి. ఇంకా ఇవి కాకుండా చాలా ఉన్నాయండి హెరిడిటరీగా మనం ఇదేంటి టెస్టులు చేసేటువంటివి. అంటే ఒక వంశపారపర్యంగా వచ్చేటువంటి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మేల్కి అయితే కూడాను BRCA2 అనేటువంటిది కూడాను వంశపారపర్యంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందేమో అనేటువంటి కూడా చూసుకోవాల్సింది ఉంటుందండి. అలాగా బట్ వస్తుంది నిజమే. బట్ ఇదేంటి వచ్చిన తర్వాత కూడాను ట్రీట్మెంట్ ఏంటి అనేటువంటిది కూడాను మేల్స్కి ఫీమేల్స్కి రెండింటికి సమానంగానే ఉంటుంది, స్టేజ్ని బట్టి ఉంటుందండి. ఓకేనా, సో అదేంటి మేల్స్ కూడాను కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వాళ్ళకైనా బయాప్సీ చేయాల్సిందే. దాన్ని స్టేజింగ్ చేసుకోవడానికి అంటే డిపెండ్స్ అపాన్ ఇదేంటి ఏమైనా చంకలో ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి పెట్ స్కాన్ అవి చూసుకుంటాము. లేదేంటి దాన్ని బట్టే ట్రీట్మెంట్ కూడా అంటే సర్జరీ, తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ కూడా ఉంటుందండి. అంటే చంకలో గడ్డ వస్తే అది కూడా మనము బ్రెస్ట్ క్యాన్సర్ కిందకి అంటే చంకలో అంటే గడ్డ అనేటువంటి బ్రెస్ట్ నుంచి దాని తర్వాత చంకలోకి పాకుతుందండి. చంకలో కూడా లింఫ్ నోడ్స్ అనేటువంటివి ఉంటాయి, అవి యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అంటారు, వాటికి పాకుతుంది అనమాట. కొన్నిసార్లు అంటే ఫీమేల్స్లో ఎక్కువగా బ్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రైమరీ ట్యూమర్ అనేటువంటిది చాలా చిన్నగా ఉండి బట్ చంకలోకి పాకిన తర్వాత గడ్డలు ఇవి ఇక్కడైతే ఈజీగా పాల్పేట్ అవుతాయి. అట్లా కూడా పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారండి. సో కాబట్టి చంకలో గడ్డల్ని కూడాను తక్కువ అంచనా అంటే వేసుకోవడం అట్లేం లేదు. సో వాటి ఎట్లాంటివి ఉంటే కూడాను మనం వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, అదే. అయితే సార్, ఒబెసిటీ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు మేల్స్లో చూసుకుంటే చాలా మంది ఒబెసిటీ ఊబకాయం ఉన్న వాళ్ళు భారీ కాయం ఉంటుంది, ఎక్కువ లావు ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే లేడీస్కి ఎలా ఉంటుందో బ్రెస్ట్ కొద్దిగా వాళ్ళకి కూడా అలాగే ఉంటుందండి. సో అంటే జనరల్ గా వాళ్ళకి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఐడెంటిఫై చేయడం కష్టమే అంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ టు క్లియర్, ఈ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, తర్వాత ఇదేంటి ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా కావచ్చు, తర్వాత ఇదేంటి ఒబెసిటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు. సో వాళ్ళకు 2 బైలేటరల్గా ఉన్నటువంటి బ్రెస్ట్ పెరగచ్చు, లేదంటే ఒకే బ్రెస్ట్ పెరగచ్చు అండి. దాన్ని గైనకోమాస్టియా అంటారు. సో అది బ్రెస్ట్ క్యాన్సర్ కాదు. అది ఏంటంటే కనుక హార్మోన్ చేంజెస్ వల్ల అదేంటి ఈ బ్రెస్ట్ బర్డ్ అనేటువంటిది ఓవర్ గ్రోత్ అవ్వటం వల్ల ఫీమేల్ బ్రెస్ట్ డెవలప్ అయినట్టుగా బ్రెస్ట్ అనేటువంటిది డెవలప్ అవుతుందండి. సో దానికి డిఫరెంట్ ఇటియాలజీ ఉంటుంది, బట్ దానికి ట్రీట్మెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుందండి. దానికి పూర్తిగా ఓన్లీ ఇదేంటి మ్యాస్టెక్టమీ చేసేసి ఇదేంటి దానికి ప్లాస్టిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి. ఓకేనా, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అవి చేసేసి ఇదేంటి చేసేస్తారు. అది మట్టుకు డిఫరెంట్, అది క్యాన్సర్ కాదండి గైనకోమాస్టియా అనేది. సో క్యాన్సర్ అనేటువంటిది డిఫరెంట్, ఇది హార్డ్గా ఉంటుంది. తర్వాత ఇదేంటి ఈ క్యాన్సర్ అంటే ఇన్ జనరల్ క్యాన్సర్ లాగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి పాకుతుంది. ఇప్పుడు గైనకోమాస్టియా అనేటువంటిది ఇక్కడే ఉంటుందండి, అంతేగాని చంకల్లోకి ఏమీ పాకదు కదా. సో ఇది అయితే క్యాన్సర్ అనేటువంటిది చంక ఇక్కడే ఉంటుంది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాకు పాకుతుంది. నిప్పిల్ అనేటువంటి దాన్ని రిట్రాక్ట్ చేస్తుంది, తర్వాత చర్మం ఇన్వాల్వ్ అవుతుంది, లోపల చెస్ట్ వాల్లో ఉన్నటువంటి కండరాలు అనేటువంటివి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది, తర్వాత చంకలోకి పాకుతుంది, సిస్టమిక్గా కూడా పాకుతుంది. ఓకే, రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి ఇదేంటి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది, లివర్కి, లంగ్కి, బోన్కి, బ్రెయిన్కి. సో ఇదంటే ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకనే క్యాన్సర్ అనేటువంటిది పూర్తిగా భిన్నము, ఈ గైనకోమాస్టియా అనేటువంటిది పూర్తిగా భిన్నంగా ఉంటుందండి. ఈవెన్ ట్రీట్మెంట్ కూడా పూర్తిగా భిన్నం. ఓకే, అయితే సార్ నాకు ఒక డౌట్,
క్యాన్సర్కి ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవి చేస్తారా, లేకపోతే ఈ రేడియేషన్ కీమోథెరపీ ఈ థెరపీలు చేసిన తర్వాత సర్జరీ చేస్తారా? అది పూర్తిగా ఏదేంటి బ్రెస్ట్లో అండి, ఇదేంటి స్టేజ్ని బట్టే ఉంటుందండి. ఓకేనా, స్టేజ్ని బట్టి. ఇంకొకటి బయలాజికల్ అదేంటి మార్ఫాలజీ అంటే బయలాజికల్ ఇదేంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డిసీజ్ని కూడా చూస్తామండి బ్రెస్ట్ క్యాన్సర్లో. ఇప్పుడు ఇదేంటి ఏజ్, ట్యూమర్ స్టేజ్, బయలాజికల్ ఇదేంటి దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. బయలాజికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే ఏంటంటే బయాప్సీ చేసిన తర్వాత మనం ఇదేంటి ఈ హార్మోన్ స్టేటస్ అని చూస్తామండి. ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్ అండి. ఈ రిసెప్టార్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఆ క్యాన్సర్ సెల్స్ మీద అని చూసుకొని దాన్ని డిఫరెంట్ ఏదంటే దానికి కేటగరైజేషన్ ఉందండి. సో దాని ప్రకారము ఈ పారామీటర్స్ అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఓకేనా ఈ పేషెంట్కి ఏదంటే ముందు కీమోథెరపీ ఇస్తామా, రేడియేషన్ అయితే ముందు ఇచ్చే ప్రోటోకాల్ లేదండి. సో ఫస్ట్ ముందు కీమోథెరపీ ఇస్తాము, తర్వాత సర్జరీ చేస్తాము. లేదంటే డైరెక్ట్గా సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ పెట్టి తర్వాత ఇదేంటి సర్జరీ చేయటం, ఫస్ట్ సర్జరీ, కీమో, తర్వాత రేడియేషన్. లేదనుకుంటే ఫస్ట్ కీమోథెరపీ పెట్టి ట్యూమర్ని స్ట్రింక్ చేసి సర్జరీ చేసి తర్వాత మళ్ళీ మిగిలిన కీమోథెరపీ పెట్టేసి తర్వాత రేడియేషన్ ఇవ్వడం. సో అట్లా జరుగుతుందండి. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత హార్మోన్ పాజిటివిటీ ఉందా లేదా అనే దాన్ని బట్టి నెక్స్ట్ హార్మోన్ థెరపీ స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా HER2 అనే ఒక విషయం చెప్పాను కదా, ఈ HER2 పాజిటివిటీ ఉంటే కూడాను మాలిక్యులర్ థెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ అనేటువంటిది ట్రస్టుజుమాబ్ అనేటువంటి డ్రగ్ కూడా ఇస్తారండి. అది కూడా 1 సంవత్సరం రోజుల వరకు ఇస్తారు. అది ఈ కీమోథెరపీతో క్లబ్ చేయొచ్చు, కొన్ని డ్రగ్స్తో అంటే ఇన్ జనరల్గా చెప్పకూడదండి, అది క్లబ్ చేయొచ్చు. బట్ లేకపోతే ఇదేంటి కీమోథెరపీ అనేటువంటిది స్టేజ్ని బట్టి ఒక 6 నుంచి 8 సైకిళ్ళు మాత్రమే ఇస్తారు. బట్ ఈ మాలిక్యులర్ థెరపీ అనేటువంటి 1 సంవత్సరం వరకు కూడా ఇవ్వచ్చండి. అయితే ఈ రేడియేషన్ అనగానే చాలామంది ఏంటంటే దాంట్లో పవర్తో ఇస్తారు, అది చాలా కరెంటు షాక్ పెట్టినట్లు ఉంటుంది, చాలా డేంజర్, అది దాన్ని మనం తట్టుకోలేము అనేసి అంటూ ఉంటారు. ఇంతకీ రేడియేషన్ అన్నది నిజంగానే కరెంటుతో ఇస్తారా? అది కాదండి, అది చాలా పూర్తిగా మిత్. ఓకేనా. సో రేడియేషన్ అనేటువంటిది ఏంటంటే ఒక హై ఎనర్జీ ఉన్నటువంటి ఎక్స్రే. ఓకేనా, దాన్ని ఫోటాన్ అని అంటారు. సో హై ఎనర్జీ ఉన్నటువంటి ఒక ఎక్స్రేతో వైద్యం అనమాట. ఎక్స్రే దాని యొక్క ఎనర్జీని బట్టి దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ డిఫైన్ అవుతాయి. లో ఎనర్జీ ఉన్నటువంటి ఎక్స్రేని డయాగ్నోసిస్లో యూజ్ చేస్తుంటాం. మనం ఇప్పుడు రొటీన్గా చెస్ట్ ఎక్స్రే తీయించుకుంటాం. ఏదైనా నిమోనియా వచ్చిందంటే డాక్టర్ చెస్ట్ ఎక్స్రే రాస్తాడు. ఎవరైనా కింద పడ్డారు అంటే కనుక ఏదంటే కాలు చెయ్యి విరిగిందా అంటే కనుక ఒక ఎక్స్రే రాస్తారు. సో అక్కడ ఏంటంటే లో ఎనర్జీ ఎక్స్రేస్ వాడతాం. అవి కిలో వోల్టేజ్ ఎక్స్రేస్ అనమాట. ఆ ఎక్స్రేస్కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంటుంది. ఏంటంటే అది బోనుని సాఫ్ట్ టిష్యూని డిఫరెన్షియేట్ చేస్తుంది. కాబట్టి ఇదేంటి ఇమేజ్లో కనబడుతుంది, ఇది ఎముక, ఇది సాఫ్ట్ టిష్యూ, ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి కండరం అనేటువంటి విషయం తెలుస్తుంది అనమాట. హై ఎనర్జీ ఎక్స్రేకి ఆ డిఫరెన్షియేషన్ కంటే ఏంటంటే బోన్ను కూడా చొచ్చుకొని పోయే క్యాపబిలిటీ ఉంటుందండి. ఓకేనా. సో అదంటే అది బోన్ దగ్గర ఆగుతుంది. ఓకేనా, కొంచెం ఎనర్జీ అక్కడ కోల్పోతుంది లో ఎనర్జీ ఎక్స్రే. హై ఎనర్జీ ఎక్స్రే బోన్ని కూడా దాటుకొని వెళ్ళి మనం ఏదైనా ఒక ఏరియాలో ఓకేనా ఒక డిజైర్డ్ ఏరియాలో కనుక డిపాజిట్ చేయాలి ఎనర్జీ అంటే అక్కడ ఎనర్జీని డిపాజిట్ చేయగల క్యాపబిలిటీ ఉంటుందండి. అందుకనే ఆ దాన్ని ఉపయోగించుకొని మనం హై ఎనర్జీ ఎక్స్రేని రేడియేషన్ థెరపీ క్యాన్సర్ పేషెంట్స్ కొరకు ట్రీట్మెంట్లో ఉపయోగించుకుంటున్నామెండి. సో అది సో ఇది ఏమి కరెంట్గా హెల్తీగా ఉన్నటువంటి ట్రీట్మెంట్లో ఇది ఒక ఫస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ మొదట్లో సర్జరీ ఒకటే ఉండేదండి. ఓకేనా. 1892-95 ప్రాంతంలో ఈ మెర్రీ క్యూరీ, పెర్రీ క్యూరీ అనేటువంటి వాళ్ళు ఇదేంటి ఈ రేడియం అనేటువంటి మాలిక్యూల్ని కనిపెట్టడం జరిగింది. ఆ రేడియం మాలిక్యూల్ నుంచి అసలు ఇదేంటి రేడియేషన్ థెరపీ అనేటువంటిది ఇదేంటి క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వటం, కొంతమంది చర్మ క్యాన్సర్ వాళ్ళకి ఇవ్వటం, అది క్యూర్ అవటం, దాని తర్వాత సర్విక్స్ క్యాన్సర్స్కి క్యూర్ చేయటం. సో అక్కడి నుంచి ఇదేంటి రీసెర్చ్ అనేటువంటిది డెవలప్ అయింది. సో అప్పటి నుంచి 1895 నుంచి ఇప్పుడు 2024 వరకు సో ఇంతకాలం ఇదంటే సుదీర్ఘమైనటువంటి ఈ రీసెర్చ్ అనేటువంటిది చేసుకుంటూ ట్రీట్మెంట్ని అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు వస్తున్నటువంటి మెషినరీ కావచ్చు, ఇప్పుడు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ అండ్ రిఫైనరీ ట్రీట్మెంట్ అండి. సో సైడ్ ఎఫెక్టివ్ ప్రొఫైల్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అట్లా మరి ఈ థెరపీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి వాడచ్చా? వాడతారండి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి జనరల్గా 2 రకాల సర్జరీస్ ఉంటాయి కదా. ఓకే, ఒకటి పూర్తిగా బ్రెస్ట్ తీసివేయటం, కొంతమందికి బ్రెస్ట్ని నిలపటం.
ఈ బ్రెస్ట్ నిలుపుతామంటారు కదా, అంటే బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేస్తామంటారు. సో ఈ బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసినప్పుడు ఆ సర్జరీ ఓన్లీ ఆ ట్యూమర్ ఎంత ఉందో ఆ ట్యూమర్ చుట్టుపక్కల ఉన్నదాన్ని తీసేస్తారు, ట్యూమర్ని, ఆ ట్యూమర్ చుట్టుపక్కల ఉన్న కొంత కణజాలాన్ని. మిగిలిన తర్వాత ఖచ్చితంగా 100% వాళ్ళకి రేడియేషన్ పెట్టాలండి. ఓకేనా. అదే పూర్తిగా బ్రెస్ట్ మొత్తం తీసేశారు, చంకలో గడ్డలు తీసేశారు అనుకోండి, అట్లాంటి వాళ్ళకు ట్యూమర్ యొక్క స్టేజ్ని బట్టి అవసరం ఉంటే ఇస్తాం, అవసరం లేకుంటే లేదు. ఓకే. బట్ బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా రేడియేషన్. క్యాన్సర్కి అయితే ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు ట్రీట్మెంట్ ఒకటే. ట్రీట్మెంట్ అనేటువంటి చాలా వరకు ఒకటేనండి, డిపెండింగ్ అపాన్ ఇదేంటి స్టేజ్ని బట్టి ఉంటుంది అది. ఓకేనా. మాలిక్యులర్ ప్రొఫైల్ని బట్టి స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ, కీమోథెరపీ, ఓకే, హార్మోన్ థెరపీ, ఇవైతే కనుక సేమ్ ప్రోటోకాల్లోనే ఉంటాయి. లక్షణాలు కూడా అలానే ఉంటాయా సార్ ఫీమేల్స్కి? చాలా అలాగే ఉంటాయండి. కాకపోతే ఇంకా మేల్స్లో తొందరగా కనుక్కోవచ్చండి, ఎందుకంటే బ్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, కణజాలం తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఐడెంటిఫై అయిపోతుంది. అర్లీగానే వాళ్ళు అంటే డాక్టర్ని, స్పెషలిస్ట్ డాక్టర్ని ఏంటంటే కాంటాక్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ కూడా అట్లా అర్లీ స్టేజెస్లో జరుగుతుంది. అదే ఫీమేల్స్లో అయితే కనుక కొంచెం లేట్గా వస్తారు. తర్వాత ఇవి కాకుండా సోషల్ స్టిగ్మా కూడా ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ కాబట్టి ఇదంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. సో ఇదంటే ఈ వల్ల ఇదంటే వాళ్ళకి అడ్వాన్స్ స్టేజ్లో కూడా కొంచెం రావడం, అంటే స్పెసిఫిక్గా మన ఇండియన్ సినారియోలో మన ఇండియన్ ఫీమేల్స్ అంటే అదే వెస్ట్రన్ పాపులేషన్ కావచ్చు, ఇంకా అవుట్ సైడ్ ఇండియా పోలిస్తే కనుక వాళ్ళు డిపెండింగ్ అపాన్ ఏదంటే ఎడ్యుకేషన్, వాళ్ళకు ఏదంటే హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, వాళ్ళ వాళ్ళు తొందరగా ఎర్లీగానే వెళ్తారు. ఇదొకటే కాకుండా స్క్రీనింగ్ కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ చేస్తుందండి. సో మ్యామోగ్రఫీ అనేటువంటిది ఇప్పుడు చాలా కామన్గా మనం రికమెండ్ చేస్తున్నాము. ఈ మ్యామోగ్రామ్ అనేటువంటిది, మ్యామోగ్రామ్ అనేటువంటిది ఇదండి 35 years ఏజ్ నుంచి మొదలు పెడతాం. లేదండి, ఫీమేల్స్కేనండి. మేల్స్కి చాలా బ్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి క్లినికల్ ఎగ్జామినేషన్లోనే తెలిసిపోతుందండి. ఓకేనా. తర్వాత ఇదేంటి ఇయర్లీ వన్స్ అనేటువంటిది ఇదేంటి రికమెండేషన్ అండి. అట్లీస్ట్ ఇదేంటి 2 yearsకి ఒకసారి అయినా కూడా చేయించుకోవచ్చు. కొంతమంది కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి. ఓకేనా. లేదంటే పర్సనల్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇంకో సైడ్ బ్రెస్ట్ ఉంటుంది కదా, సో దానికి కూడా క్యాన్సర్ రావచ్చు. సో అట్లా పర్సనల్ హిస్టరీ, ఫ్యామిలీలో ఇప్పుడు మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, చాలా యంగ్ ఏజ్లో వచ్చింది అనుకోండి మదర్కి, సో పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్లో ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ కానీ అట్లాంటివి ఉంటే కనుక వాళ్ళకు ఇంకా స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ అనేవి చాలా స్ట్రింజెంట్గా ఉంటాయండి. సో అదంటే వాళ్ళు పక్కాగా చేయించుకోవడం వల్ల ఇది చాలా మంచి జరుగుతుంది. సో అర్లీగా మనం డిటెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ ఫీమేల్కే కాదు మేల్కి కూడా వస్తుంది, అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ముందుగా మనం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, వీటన్నింటి కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.